హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, కరెంట్లీ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి అండ్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. సో ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా పేషెంట్స్ దగ్గర నుంచి మనం క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. ఆల్కహాల్ గురించి ఈజ్ ఇట్ సేఫా సార్ అని, అండ్ కొంతమంది అడుగుతుంటారు వైన్ హెల్త్కి నిజంగా మంచిదా కాదా అని. అండ్ కొంతమంది పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు, నేను బీర్ తాగడం వల్ల హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయని పేపర్లో చూసామని చెప్పేసి. బట్ ఐ వాంట్ టు గివ్ ఏ క్లారిటీ అబౌట్ ఈ క్వశ్చన్స్ వీటి గురించి. ఆల్కహాల్ అనేది ముఖ్యంగా మెటబాలిజ్ అయ్యేది లివర్లో. మెటబాలిజం అయిన తర్వాత దాని లెవెల్ మోతాదును మించినట్టయితే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా ఆల్కహాల్ రిలేటెడ్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్కహాల్ రిలేటెడ్ క్యాన్సర్స్, ముఖ్యంగా స్టమక్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ రిస్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం వైన్ గురించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అట్లాంటి క్వశ్చన్స్ చూస్తూ ఉంటాము. బేసికల్గా వైన్ అనేది, ముఖ్యంగా రెడ్ వైన్ అనేది గ్రేప్స్ నుంచి తయారవుతుంది. దాంట్లో రెసర్విటాల్ అనే ఒక డ్రగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గడం అట్లాంటివి మనం రెగ్యులర్గా చూస్తుంటాము. బట్ వైన్ కూడా ఒక ఆల్కహాలే కాబట్టి అది డెఫినెట్లీ లివర్లో మెటబాలైజ్ అయినప్పుడు లివర్ డ్యామేజ్ చేస్తుంది. అంతేకాకుండా దానివల్ల కూడా ప్యాంక్రియాస్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే. రెగ్యులర్గా పేషెంట్స్కి ఇప్పుడు ఎంత మోతాదు తీసుకుంటే మంచిది, ఎంతమంది వరకు మనం సేఫ్గా డ్రింక్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆల్కహాల్ అనేది యాజ్ పర్ గైడ్లైన్స్ మనం అమెరికన్ అండ్ యూరోపియన్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటాము. సో ముఖ్యంగా లెస్ దాన్ 2 డ్రింక్స్ ఫర్ మెన్, అంటే మగవాళ్ళకి 2 కంటే తక్కువ డ్రింక్స్ ఒకరోజు తాగొచ్చు. అంతేకాకుండా ఉమెన్కి 1 డ్రింక్ అని చెప్తాం. 1 డ్రింక్ అనేది ఎలా మోతాదులో చేయాలి సార్ అని అడిగితే, ఒక డ్రింక్ అనేది 30 ml ఆఫ్ విస్కీతో ఈక్వల్. అంతేకాకుండా 145 ml ఆఫ్ వైన్ అండ్ 360 ml ఆఫ్ బీర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బీర్ అంటాం మా టెక్స్ట్ బుక్ పరంగా. సో దాని మీనింగ్లో చూస్తే 60 ml ఆఫ్ విస్కీ కంటే ఎక్కువ ఒక డేలో తాగినట్టయితే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా లివర్ అండ్ క్యాన్సర్స్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ అండ్ స్టమక్ రిలేటెడ్ అల్సర్ అండ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఆల్కహాల్ వల్ల పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఫ్రెండ్స్ చెప్పినట్టయితే నాకు 90 ml లేదంటే 180 ml తీసుకున్నా ఏం కాదు అని అంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే మీరు ఒక రోజుకి మోర్ దెన్ 60 ml దాటినట్టయితే ఈ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా స్టమక్ క్యాన్సర్, స్టమక్ అల్సర్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. సో బీ వేర్ ఆఫ్ యువర్ హెల్త్. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళకి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి, సో యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఈ మోతాదు మించి తాగకూడదని ఈరోజు జస్ట్ నేను ఒక సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ.